అన్నా లోగేలో ఎందుకన్నా ఆయన కనపడ్డాడు ఉలిసిపోయాడు లేకపోతే ఫోన్ చేసి రమ్మన్నాను కదా, ఆమె బాధ్యత కదా. ఒకటే యూనిట్ వస్తుంది. ఒక యూనిట్ ఖరీదు 15 లక్షలు. 15 లక్షలు యూనిట్ కాస్ట్ సార్. ఆ ఊర్లో ఉన్నటువంటి ఆర్బీకే సెంటర్ ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి రైతులకి సర్వీస్ చేయడానికి, అందుబాటులో పెట్టడానికి, వాళ్ళని ఇప్పుడు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో మళ్లించడానికి, వాళ్ళకు ఉపయోగపడటానికి ఇచ్చినటువంటి వెహికల్స్ ఇవి. అవును సార్. ఓకే, కరెక్ట్ సార్. ఇది యొక్క ఉద్దేశం అది. అవును సార్. కానీ ఇప్పుడు మీరు ఎన్ని ట్రాక్టర్స్ ని ఆర్బీకే ద్వారా మీకు అక్కడ గ్రామాలకు సంబంధించినటువంటి విలేజ్ లెవెల్లో ఉండేటువంటి అక్కడ మానిటరింగ్ చేయగలిగి, మరి అట్లా మీ ఎన్ని విలేజెస్ లో మీ వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు, ఎన్ని ఆర్బీకే సెంటర్ ద్వారా ఆ ఊర్లో ఐరీ తిరుగుతున్నాయి. ఆ అడ్వైజరీ బోర్డు మీరు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నాయా? రైతులందరికీ అందుబాటులో ఉండటానికి, డిమాండ్ ఉన్నప్పుడు రేటు పెరగకోకుండా ఎట్లా పడితే అట్లా వసూలు చేయకుండా ఉండటానికి ఉద్దేశంతో గవర్నమెంట్ డబ్బుని 40% ఉచితంగా ఇచ్చి ప్రోత్సహిస్తే వీళ్ళందరూ కూడా అలాంటి పనులు చేయకోకుండా వీళ్ళు సొంతం చేసుకుని బయటికి పెట్టుకుని వీళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమన్నా ఉన్నాయా? సక్రమంగా నిర్వహించడం లేదు, వీళ్ళు ఈ ఊర్లో పెట్టలేదు అనేటువంటి వాళ్ళ మీద చర్యలు ఏమన్నా తీసుకున్నారా? మీరు ఇప్పుడు దాకా మోసగాళ్ళ దగ్గర పనిచేశారు, మీరు దోపిడీదారుల దగ్గర పనిచేశారు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి మీరు కలెక్టర్ గారి దృష్టిలో గానీ గవర్నమెంట్ దృష్టిలో గానీ పెట్టారా? సబ్సిడీతో ప్రభుత్వ వారి యొక్క ఆర్థిక సహాయంతో కొనబడినటువంటి బండిని గాని మీరు ఎక్కడా డిస్ప్లే చేయలేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పానంటే, మీ ఏడీఏకి, మీ ఏఓలకి, ఈ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ కి బళ్ళన్నింటిని మండల ఆఫీసులో పెట్టండి. మీరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తో మాట్లాడి ఇప్పుడు పోలీస్ ఫోర్స్ తీసుకుని వీటికి గార్డు పెట్టండి. బళ్ళన్నింటినీ ఇప్పుడు పోలీస్ కస్టడీలో పెట్టుకోండి. ఇక్కడే అన్ని బళ్ళు మీ ఏఓలకి, ఏడీలకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి త్రూ కలెక్టర్ డైరెక్షన్ ద్వారా వ్యవహారం చేయండి. రేపు అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత రేపు సాయంత్రం మళ్ళీ నేను కలుస్తాను వచ్చి. ఏడీ గారు ఇప్పుడు ఇటు నుంచి వెళ్దామా, అంటే చూద్దాం. ఈ పేర్లు ఇది భోగాపురం సంబంధించిన బండి. ఈ భోగాపురంలో ఈ బండికి ఏమేమి ఇచ్చాం మనం? అయితే ఓనర్ ఎవరు వచ్చారు ఇక్కడికి? డ్రైవర్ పని చేసుకుంటాం. ఈ బండి ఏం పని చేస్తూ ఉంటుంది? ఉప్పులు, పామాయిలు దమ్ము చేస్తుంది. ఇది దీంట్లో ప్రతి ఒక్క రూపాయలో 40 పైసలు ప్రభుత్వం డబ్బు. ఇది ఊరందరూ వాడుకుంటాకి ఇచ్చిన బండి. ఆ విషయం తెలిసి ఇప్పుడు దాకా నీకు తెలీదా? అంతేగాని నీకేం తెలీదు. ఈ బండి తాళాలు ఎక్కడున్నాయి? బండి తాళాలు ఏవో గారికి మీ కంట్రోల్లో ఉండి మీ ఆర్బీకే ద్వారా పనిచేస్తుందా చేపించండి. ఎక్కడి నుంచి మీ కంట్రోల్లో పెట్టుకోండి. నువ్వు ఆర్డర్ ఎట్రా? ఇదెవరు? కొప్పులూరు. ఇది గ్రూప్ మీద ఇచ్చారు మీకు, అవునా? మీరు ఎంత కట్టారు? ఉన్నాడు. ఇది గవర్నమెంట్ బండి. మరి గవర్నమెంట్ బండి అయినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అందరికీ పనిచేయాలి కదా. మీరు ఆర్బీకే కేంద్రం దగ్గర పెట్టాలి కదా. మీ అబ్బా సొత్తులాగా మీ ఇంటికి పెట్టుకుంటేటా మీ ఓనరు? తప్పని చెప్పు.
ఎవరైనా అతిక్రమిస్తే జైలుకు పోతారు. పద్ధతి ప్రకారం నడవమని చెప్పు. చూడు, ఎక్కడ తీసుకుంటే అమైన ధరల కోసం సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్. కొరకు ప్రభుత్వ ఆర్థిక సహాయముతో రైతుల కొరకు ఇచ్చిన బండిని క్రా కింద రైతుల సేవ కొరకు ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయముతో రైతులకు తక్కువ అందించబడిన వాహనము. అదృష్టం డ్రైవర్ వా చేపించి శభాష్ అనిపించుకోండి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యాంత్రీకరణలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కస్టమర్ హైరింగ్ సెంటర్స్ అనేటువంటి ఒక స్కీముని గ్రామాల్లో రైతుల్ని యాంత్రీకరణ వైపు మరలించటానికి పేద, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాల వారికి యంత్రాలు లేక సెంటు, కుంట, ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి పెట్టినటువంటి స్కీము ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ అనేది. దీన్ని ఒక నామకరణ చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా రైతులకి హితోధికంగా సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది అని పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన యొక్క నాయకులు, కార్యకర్తలు, ఎలుకలు, సుంచులు, పందికొక్కులకి దారాదత్తం చేశాడు. నా నియోజకవర్గంలో 62 ట్రాక్టర్లను ఇచ్చారు. 85 గ్రామాలకు గాను 62 గ్రామాల్లో ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ల ద్వారా 62 ట్రాక్టర్లు ఇస్తే కేంద్రంలో గాని, కస్టమర్ హైరింగ్ సెంటర్లో గాని, గ్రామ పంచాయతీ ద్వారా గాని వీళ్లు ప్రైవేటు పామాయిల్ పలకాలకి కొంతమంది అయితే దీనికి పెద్ద భారీ వాటిని బిగించి ఏపీ ఈపీడీసీఎల్కి స్తంభాలు గోతులు తీయడానికి, లైన్లు లాగటానికి, వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటానికి ఉపయోగించుకునే విధంగా ఈయన దీన్ని ఆధునీకరించాడు. ఇలాంటి యాంత్రీకరణ పరికరాలన్నింటినీ కూడా ప్రతి పరికరానికి కూడా 40% రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు, 50% బ్యాంక్ ఫైనాన్స్, ఆ యొక్క గ్రూప్ యొక్క కాంట్రిబ్యూషన్ 10%కి ఇలాంటి వెహికల్స్ ని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రైతాంగం కోసం తీసుకుని వస్తే ఈ దగాకోరు ప్రభుత్వం, ఈ దొగులుబాజీ మనుషులు ఈ బళ్లన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాజేసి ఈనాటి వరకు కూడా ప్రజలకు ఏమీ కూడా నిజాలు తెలియకోకుండా ఈనాటి వరకు కప్పెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏవైతే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కస్టమైజ్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినవి. అవి వాళ్ళు వాడుకున్న తర్వాతే మీ సొంత పనులకి, మీ సొంత అవసరాలకు ఉంటే ఉపయోగించుకుంటే తప్పులేదు. కానీ వాళ్ళకి 1 ఎకరం కూడా దున్నకోకుండా, 1 ఎకరాన్ని కూడా సాగులోకి వాళ్ళకి సహకరించకుండా మీరు చేసినటువంటి ఇటువంటి దోపిడీలు, అన్యాయాలు ఇక సాగవండి. రోజులు మారినాయి. ఈ విషయాలన్నీ మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. అది ఇచ్చినటువంటి యొక్క సిద్ధాంతాలకి తూట్లు పొడిచి జగన్ ఏ రకంగా రాష్ట్రాన్ని కన్నవేసి దోసేయాలో వాళ్ళ నాయకుడికి గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో కూడా మా నాయకుల యొక్క, ప్రజల యొక్క జేబుకి కన్నవేసి ఏ విధంగా దొంగ బుద్ధులు నేర్పించాలో జగన్ పార్టీలో చెప్తే గనక వాడికి అన్ని అర్థమవుతాయి. ఇలాంటి పనులు, నీతిమాలిన పనులు ఎవరు కూడా చేయరు, చేయబోరు కూడా.